Hi friends, this is NTPC explanation paper number 60 quantitative aptitude questions 41 నుంచి ఉన్నాయి మనం 41 క్వశ్చన్ కి వెళ్దాం. A can do a piece of work in 8 days, B can do it in 10 days separately. How many days would it take for both A and B to finish the same work together? A ఒక్కడే ఒక వర్క్ ను 8 డేస్ చేయగలడు, B ఒక్కడే ఒక వర్క్ ను 10 డేస్ చేయగలడు. ఇద్దరు కలిపి ఎన్ని డేస్ చేస్తారని అడుగుతున్నాడు. A and B టుగెదర్ వర్క్ అడుగుతున్నాడు. సో A అలోన్ వర్క్, B అలోన్ వర్క్ ఇచ్చి టుగెదర్ వర్క్ ఇద్దరిది కలిపి కనుక్కోమంటే A ఇంటూ బి బై ఏ ప్లస్ బి వేస్తే సరిపోతుంది. ఏ వర్కింగ్ డేస్ 8, బి వర్కింగ్ డేస్ 10. సో ఏ ఇంటూ బి రాయాలి కాబట్టి 8 ఇంటూ 10 బై ఏ ప్లస్ బి అంటే 8 ప్లస్ 10. 8 ప్లస్ 10 అంటే 18 అవుతుంది. సో క్యాన్సిలేషన్కి వస్తే 2తో 5 టైమ్స్ కట్ అవుతుంది, 2తో 9 టైమ్స్ కట్ అవుతుంది. డినామినేటర్లో ఉన్న 9 అనేది న్యూమినేటర్లో ఎక్కడా లేదు, కట్ అవ్వదు కాబట్టి అలాగే మిగిలిపోతుంది. ఆప్షన్లోకి వెళ్ళి డినామినేటర్లో 9 ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 42. The length of diagonals of rhombus are 8 cm and 6 cm. The area of the rhombus. Rhombus యొక్క diagonals ఇచ్చి ఏరియా కనుక్కోమంటున్నాడు. ఏరియా కనుక్కోమంటే ఫార్ములా హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. d1 అంటే మొదటి డయాగ్నల్ యొక్క లెంత్ 8, d2 అంటే రెండో డయాగ్నల్ యొక్క లెంత్ 6. సో క్యాన్సిలేషన్ చేస్తే 2తో 8 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 ఇంటూ 6 24, 24 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 43. Two successive discounts of 10% and 20% are equivalent to single discount is. రెండు వరుస డిస్కౌంట్లు ఇచ్చారు, ఒక 10 రెండోది 20. రెండింటిని కలిపితే వచ్చే డిస్కౌంట్ సింగిల్ డిస్కౌంట్ ఎంత చెప్పమంటున్నాడు. సో రెండింటిని కలిపితే 10 ప్లస్ 20 30 అవుతుంది కదా, 30 ఆన్సర్ కదా అని మీరు అనకూడదు. సో సింగిల్ డిస్కౌంట్లోకి మారినప్పుడు డైరెక్ట్గా యాడ్ చేయకూడదు, ఇలా చేయాల్సి ఉంటుంది, గమనించండి. మొదట మార్కెట్ ప్రైస్ని 100 రూపీస్ అనుకుందాం. ఒక వస్తువుకి కొందామని షాప్లోకి వెళ్ళాం, 100 రూపాయలు చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే సక్సెసివ్ డిస్కౌంట్స్లో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. 10% అండ్ 20% తీసుకున్నా, 20% అండ్ 10% తీసుకున్నా సింగిల్ డిస్కౌంట్ ఒకటే అవుతుంది. ఎప్పుడూ కూడా క్యాలిక్యులేషన్ కన్వీనియంట్ కోసం ఎక్కువగా ఉన్న పర్సంటేజ్ని ముందు కట్టండి. సో 100 రూపాయలు చెప్పారు వస్తువుని, 20% డిస్కౌంట్ ఇచ్చారు. 100కి 20% అంటే 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. 20 రూపీస్ డిస్కౌంట్ అంటే తగ్గించారు. సో 20 పోతే ఇంకొక 80 ఉంటుంది. ఈ 80 పైన రెండో డిస్కౌంట్ ఇచ్చారు 10%. 80కి 10% అంటే 8 రూపీస్ అవుతుంది. సో రెండో డిస్కౌంట్ 8 రూపీస్, మొదటి డిస్కౌంట్ 20 రూపీస్, ఓవరాల్గా ఇచ్చిన డిస్కౌంట్ 28 రూపీస్. సింగిల్ డిస్కౌంట్లోకి మారిస్తే 28 రూపీస్ వచ్చింది. 100కి 28 అంటే 28% అవుతుంది. 28% ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 44. A and B together have 6,300. If 5 by 19 of A's amount is equal to 2 by 5 of B's amount, the amount of B is. A and B ఇద్దరి దగ్గర 6,300 ఉంది. అయితే A అమౌంట్లో 5 by 19 అనేది B అమౌంట్లో 2 by 5కి ఈక్వల్ అంటున్నాడు. అందులో B అమౌంట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. వాడు అన్నది అన్నట్లు మాట్లాడుకుందాం. సో 5 by 19 ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 2 by 5 ఆఫ్ B అంటున్నాడు. హాఫ్ అంటే ఇంటూ కదా, అదే రిలేషన్ రాసా. ఇందులో బై 5 ఇటు వచ్చేస్తే ఇంటూ 5 అవుతుంది. 5 ఇంటూ 5 అంటే 25 అవుతుంది. అలాగే ఈ బై 19 ఇటు వచ్చేస్తే ఇంటూ 19 అవుతుంది. సో 2 ఇంటూ 19 38 అవుతుంది. ఏ యొక్క పార్ట్స్ దాని ఆపోజిట్లో ఉంటాయి, బి యొక్క పార్ట్స్ కూడా ఆపోజిట్లోనే ఉంటాయి. సో ఏ పార్ట్స్ ఎంత అంటే 38, బి పార్ట్స్ ఎంత అంటే 25 అని అర్థం. ఇద్దరి దగ్గర కలిపి 38 ప్లస్ 25 పార్ట్స్ ఉంది. సో 38కి 25 యాడ్ చేస్తే, 38కి 20 యాడ్ చేస్తే 58 అవుతుంది. 58కి 5 యాడ్ చేస్తే 63 అవుతుంది. ఇద్దరి దగ్గర కలిపి 63 పార్ట్స్ ఉంది. ఇద్దరి దగ్గర కలిపి 6,300 అమౌంట్ ఉంది. దిస్ ఈజ్ 63 పార్ట్స్. అందులో మనకు కావాల్సింది బీస్ అమౌంట్ కావాలి, అంటే 25 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. సో 63 అనేది 100 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 25 ఇంటూ 100 25 100 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 45. If the selling price of 40 articles is equal to cost price of 50 articles, the loss or gain percentage is. వాడు అన్నది అన్నట్లుగానే రాద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆఫ్ అంటున్నాడు కదా, ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్ ఈజ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 ఆర్టికల్స్ అన్నాడు. అలాగే రాసా. బోత్ సైడ్స్ 0 కామన్గా ఉంది, క్యాన్సిల్ చేసా. కాస్ట్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు దాని ఆపోజిట్లోనే ఉంటుంది. కాస్ట్ ప్రైస్ 4 పార్ట్స్ అని, సేల్స్ ప్రైస్ 5 పార్ట్స్ అని అర్థమైంది. 4 రూపాయలకు కొని 5 రూపాయలకు అమ్ముకున్నాను కాబట్టి ఖచ్చితంగా 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటున్నాడు. సో మీకు వచ్చిన ప్రాఫిట్ 1. ఎప్పుడు కాస్ట్ ప్రైస్ మీదే ప్రాఫిట్ కట్టాలి. సో కాస్ట్ ప్రైస్ పార్ట్స్ ఎంత, 4 పార్ట్స్ ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. 1/4 అంటే 25% కదా. సో 25% గెయిన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 46.
A's income is 25% more than B's income. B's income is what percent of A's income? ఇద్దరు ఉన్నారమ్మా, A and B అనే 2 పర్సన్స్ ఉన్నారు. సో A ఇన్కమ్ B ఇన్కమ్కి సంబంధించిన పర్సంటేజ్ల గురించి మాట్లాడుతున్నాడు. B ఇన్కమ్ కంటే 25% మోర్ అంట A ఇన్కమ్. నేనేమంటున్నానంటే B ఇన్కమ్ మనకు తెలియదు కదా, సో 100%, ఎవరి ఇన్కమ్ అయినా 100% ఉంటుంది. B ఇన్కమ్, Bకి వచ్చే శాలరీ 100 రూపీస్, దానికంటే 25% మోర్ A అనే వాడికి వస్తుంది. సో 25% మోర్ అంటే 125 వస్తుందని అర్థం. ఇప్పుడు మనల్ని అడుగుతుంది B's ఇన్కమ్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ A's ఇన్కమ్ అంటున్నాడు. సో 100 ఈజ్ 125లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. 100 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 125 అని అడుగుతున్నాడు. సో 25 5 టైమ్స్, 25 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 500ని 20 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 20 × 4 80. 80 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 47. In what time a train 60 meter long running at the rate of 36 km/h pass a telegraph post? నన్ను అడుగుతుంది టైం గురించి అడుగుతున్నాడు. టైం అంటే ఎప్పుడు డిస్టెన్స్ బై స్పీడే రాయాలి. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 60 మీటర్స్ ఇచ్చేసాడు, స్పీడ్ 36 km/h అంటున్నాడు. కానీ టైం ఆప్షన్స్లో చూస్తే సెకండ్స్లో ఉంది. ఈ km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలి అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. సో 5/18తో మల్టిప్లై చేస్తే మీటర్/సెకండ్లోకి మారిపోతుంది. 1836ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 2 × 5 10 అవుతుంది. సో 10 ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 6 మిగిలింది. ఆన్సర్ 6 సెకండ్స్ అవుతుంది. 6 సెకండ్స్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 48. If 5x plus 1/x is equal to 10, then x square plus 1/25 x square is equal to. వాడు నాకు x టర్మ్స్ ఇచ్చి x స్క్వేర్ టర్మ్స్ అడుగుతున్నాడు. డైరెక్ట్గా నేను ఈక్వేషన్ని స్క్వేర్ చేయొచ్చు, కానీ అలా చేస్తే 5xని హోల్ స్క్వేర్ చేస్తే 25x స్క్వేర్ వస్తుంది. కానీ నా దగ్గర ఇక్కడ 25x స్క్వేర్ లేదు, x స్క్వేర్ మాత్రమే ఉంది. అందుకోసం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి, మన దగ్గర ఉన్న ఈక్వేషన్లో నుంచి ఈ 5ని LHSలో ఉన్న 5ని కామన్ తీస్తున్నా. సో 5ని కామన్ తీస్తే 5xలోంచి 5 పోతే ఇంకొక x ఉంటుంది. అలాగే 1/xలో నుంచి 5 పోతే 1/5x ఉంటుందని అర్థం. గమనించాలి. ఈక్వల్ టు 10. సో ఈ 5తో డివైడ్ చేస్తే ఇటు వచ్చేస్తే డివైడెడ్ అయిపోతుంది. 10/5 అంటే 2 అవుతుంది. మన దగ్గర x ప్లస్ 1/5x ఈజ్ ఈక్వల్ టు 2 మిగిలింది. నాకు స్క్వేర్ టర్మ్స్ కావాలి కాబట్టి నా దగ్గర ఉన్న ఈక్వేషన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాను. అలా స్క్వేర్ చేసినట్లయితే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం విడిపోతుంది. a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1/5x హోల్ స్క్వేర్ అంటే 1/25x స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 × a అంటే x, b అంటే 1/5x ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సో ఈ x క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మిగిలింది 2 × 1/5 మిగిలింది అంటే 2/5. ఈ ప్లస్ 2/5 ఇటు వచ్చేస్తే మైనస్ 2/5 అవుతుంది. గమనించాలి. సో 4లో నుంచి 2/5 పోతే ఇక మిగిలేది 2/5 పోతే 3/5 మిగులుతుంది. 4లో నుంచి 2/5 పోతే 3/5 మిగులుతుందని అర్థం. 3/5 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 49. If 4r equal to h plus square root of r square plus h square, then r is to h. ఒక ఈక్వేషన్ ఇచ్చి అందులో ఆర్కి హెచ్కి రేషియో అడుగుతున్నాడు. ముందు ఈక్వేషన్లో ఉన్న హెచ్ని అదర్ సైడ్ LHS సైడ్ తీసుకెళ్దాం. అలా ప్లస్ హెచ్ అటు వెళ్తే మైనస్ హెచ్ అవుతుంది. అంటే 4r మైనస్ హెచ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అని రాయొచ్చు. నాకేం కావాలంటే స్క్వేర్ రూట్ ఉండకూడదు, అంటే ఈక్వేషన్ని బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేద్దాం స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వడం కోసం. స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయింది. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ప్రకారం విడగొడదాం. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab రాయాలి. a స్క్వేర్ అంటే 4r హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 16r స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 × 4r 8r ఇంటూ హెచ్ అంటే డైరెక్ట్గా 8rh అని రాసేయచ్చు. ఈక్వల్ టు ఈ పక్కన ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మిగులుతుంది. ఇందులో ప్లస్ హెచ్ స్క్వేర్ కామన్గా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. సో ఆర్ స్క్వేర్ టర్మ్స్ అన్ని ఒక పక్క, 8rh అంతా ఒక పక్క రాసేద్దాం. ఈ ఆర్ స్క్వేర్ ఇటు వచ్చేస్తే మైనస్ అవుతుంది. 16r స్క్వేర్లో ఒక ఆర్ స్క్వేర్ పోతే 15r స్క్వేర్ ఉంటుంది. ఈ మైనస్ 8rh అనేది అటు వెళ్ళిపోతే ప్లస్ 8rh అవుతుంది. ఇందులో ఆర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, సో కామన్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 15r ఈజ్ ఈక్వల్ టు 8h. ఇందాకటి నుంచి మాట్లాడుతున్నాను. సో మనకి ఏదైనా టర్మ్ కావాలి, ఈక్వల్ రిలేషన్లో ఉంది అంటే ఆపోజిట్ తీసుకోవాలి దాని వాల్యూ అని చెప్తున్నాను. నాకు ఇప్పుడు ఆర్ కావాలి అంటే ఆర్ యొక్క వాల్యూ 8గా తీసుకోవాలి. అలాగే హెచ్ కావాలి అంటే హెచ్ యొక్క వాల్యూ 15గా తీసుకోవాలి. మనకు కావాల్సింది r/h కదా. ఆర్ అంటే 8 పార్ట్స్, హెచ్ అంటే 15 పార్ట్స్. సో 8:15 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 50.
If sin a plus sin square a equal to 1, then what is the value of cos square a plus cos power 4a? ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం ఎప్పుడు ట్రిగనామెట్రీలో యాంగిల్ ఎజంప్షనే మాట్లాడతాం. మనం చెక్ చేసుకుందాం యాంగిల్ ఎజంప్షన్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుందాం. సరిపోతే ఓకే, సరిపోకపోతే ఏం చేయాలో మాట్లాడుకుందాం. లెట్ a ఈక్వల్ టు 0. sin a అంటే sin 0, a ఈక్వల్ టు 0 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మనకి వాల్యూస్ బాగా వచ్చి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. a ఈక్వల్ టు 0 తీసుకుంటే sin a sin 0 అవుతుంది, sin 0 0 అవుతుంది. sin స్క్వేర్ a అంటే sin 0 0, 0 స్క్వేర్ అంటే 0, 0 ప్లస్ 0 అంటే 1 అవ్వదు. కాబట్టి a బదులు 0 కుదరదు. నెక్స్ట్ a బదులు 30 తీసుకుంటున్నా, a బదులు 30 తీసుకున్నా. sin a అంటే sin 30 1/2 అవుతుంది. sin స్క్వేర్ a అంటే 1/2 హోల్ స్క్వేర్ 1/4 అవుతుంది. హాఫ్కి 1/4 యాడ్ చేస్తే 1 రాదు, కాబట్టి a దగ్గర 30 అనేది కూడా కుదరలా. ఏ బదులు 45 తీసుకుంటున్నాను. 45 తీసుకుంటే ఏ అంటే sin a అంటే 1/√2 అంటే sin 45 కదా. సో 1/√2. sin స్క్వేర్ ఏ అంటే sin 45 హోల్ స్క్వేర్ అంటే 1/2 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ కూడా 1 రాలేదు. సో మూడు వెరిఫికేషన్ చేసాం, ఎక్కడ కుదరలేదు అంటే ఇక్కడ యాంగిల్ ఎజంప్షన్ కుదరట్లేదని అర్థం. ఇప్పుడు ఏం చేయాలంటే నేను సైనుల్లో నుంచి ఉండపలంగా కాసుల్లోకి మారిపోవాలి అంటే ఇలా చేయాల్సి ఉంటుంది. ప్లస్ సైన్ స్క్వేర్ ఏని ఆ సైడ్ తీసుకెళ్ళిపోతే మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. అదే ఈక్వేషన్ ఈ విధంగా రాస్తున్నా గమనించండి. సైన్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాస్తున్నా. ప్లస్ సైన్ స్క్వేర్ ఏని అదర్ సైడ్ తీసుకెళ్ళా. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏని మనం ఏమని మాట్లాడొచ్చు అంటే కాస్ స్క్వేర్ ఏ అని మాట్లాడొచ్చు ఐడెంటిటీ ఈక్వేషన్ ప్రకారం. సో సైన్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. నాకు కాస్ పవర్ 4a కావాలి కదా, అందుకని నేనేం చేస్తున్నానంటే ఇదే ఈక్వేషన్ని బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తున్నా. అలా చేస్తే సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది, కాస్ స్క్వేర్ ఏ కాస్ పవర్ 4a అవుతుంది. రైట్. ఇప్పుడు నాకు సైన్ ఏని సైన్ స్క్వేర్ ఏని యాడ్ చేస్తే 1 వస్తుందని తెలుసు. కాబట్టి ఇవి రెండింటిని యాడ్ చేస్తే సైన్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు మరి ఎల్హెచ్ఎస్ని యాడ్ చేసినప్పుడు ఆర్హెచ్ఎస్ని కూడా యాడ్ చేయాలి కదా. సో యాడ్ చేస్తే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ పవర్ 4a అవుతుంది. నన్ను అడిగింది కూడా దాని గురించే కాబట్టి దాని యొక్క వాల్యూ 1 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 51. 3 angles of quadrilateral are 60 degree, 90 degree, 100 degree. Then the fourth angle of quadrilateral is ఒక క్వాడ్రిలేటర్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎప్పుడు 360 డిగ్రీ, 4 యాంగిల్స్ యొక్క సమ్ 360 డిగ్రీ ఉంటుంది. అందులో 3 యాంగిల్స్ ఇచ్చి నన్ను 4 యాంగిల్ కనుక్కోమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేస్తే మొత్తం యాడ్ చేద్దాం. 60 ప్లస్ 90 150, 150 ప్లస్ 100 250. సో 3 యాంగిల్స్ సమ్ని 4 యాంగిల్స్ సమ్లో నుంచి తీసేస్తే ఒక యాంగిల్ మిగులుతుంది, అదే మనకు కావాల్సింది. సమ్ ఆఫ్ 4 యాంగిల్స్లోంచి సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ తీస్తే 1 యాంగిల్ మిగులుతుంది. సో మైనస్ చేస్తే 360కి 250కి డిఫరెన్స్ 110 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 52. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ 0 డిగ్రీ లెస్ దెన్ థీటా లెస్ దెన్ 90 డిగ్రీ? ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే తీటా అనేది 0 కాకూడదు, 0 కంటే ఎక్కువ ఉండాలి, 90 కాకూడదు, 90 కంటే తక్కువ ఉండాలి. మిగతా ఏ యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు. మనకు తెలిసిన యాంగిల్స్ 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ ఉండే యాంగిల్స్ అయితే 30 డిగ్రీ లేదా 45 డిగ్రీ లేదా 60 డిగ్రీ. ఆప్షన్స్ అన్ని కాసుల్లో ఉన్నాయి కాబట్టి లెట్ థీటా ఈక్వల్ టు 60 అనుకొని వెరిఫికేషన్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చాను. కాస్ థీటా అంటే కాస్ 60, కాస్ 60 అంటే 1/2 అవుతుంది. కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ 60 హోల్ స్క్వేర్, కాస్ 60 1/2, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. సో 1/4 కంటే 1/2 పెద్దది అని చెప్తున్నాడు. మరి 1/4 కంటే హాఫ్ పెద్దదే కదా, కాబట్టి ఇది కరెక్టే. కాబట్టి ఫస్ట్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, ఇలా ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసేటప్పుడు థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే అనిపించవచ్చు. కానీ వాడు ఏమంటున్నాడంటే థీటా వాల్యూ 0 ఉండకూడదు, 90 ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ రాదు, ఓన్లీ గ్రేటర్ దెన్ కండిషనే వస్తుంది. కాస్ థీటా ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 53. The value of 3 into 9 power n plus 1 plus 9 into 3 power 2n minus 1 by 9 into 3 power 2n minus 6 into 9 power n minus 1 is equal to. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు కదా. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎక్కడ సాటిస్ఫై అవుతుందంటే n ఈజ్ ఈక్వల్ టు ఎనీ వాల్యూ దగ్గర సాటిస్ఫై అవుతుంది. మనం ఏం చేద్దామంటే లెట్ n ఈక్వల్ టు 1 అనుకుందాం. ఈ ఎజంప్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మేడం అన్నట్లయితే మనకి 10th క్లాస్లో మ్యాథమెటికల్ ఇండక్షన్ థియరం అని ఒకటి ఉంటుందమ్మా, గణితానుగమన సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. ఆల్జీబ్రిక్ ఇండిసెస్లో ఇప్పుడు మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి, ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్ ఇచ్చి n ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర సాటిస్ఫై అవుతుంది, 2 దగ్గర సాటిస్ఫై అవుతుంది, k దగ్గర సాటిస్ఫై అవుతుంది, k ప్లస్ 1 దగ్గర కూడా సాటిస్ఫై అవుతుంది ఆ థియరంలో చెప్తారు.
అంటే అజంప్షన్ బేస్ చేయొచ్చు అని ఆల్రెడీ 10th క్లాస్లోనే నేర్చుకొని వచ్చాం. అక్కడ ఇండక్షన్, మ్యాథమెటికల్ ఇండక్షన్ థియరం అంటాం దాన్ని. అదే ప్రకారం ఫాలో అవుతున్నా నేను కూడా. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ n = ఎంత తీసుకున్నా సరిపోతుంది. మీరు ఏమంటారంటే మేడం నేను n = 1 తీసుకోను, n = 0 తీసుకుంటానంటారు. ఎస్, అలాగైనా తీసుకోవచ్చు. n = 0 తీసుకొని ఒకసారి వెరిఫికేషన్ చేద్దాం. సో 3 ఇంటూ, మీరు అబ్జర్వ్ చేయండి, n ప్లేస్లో 0 పెట్టినట్లయితే ఈ ప్లస్ 0, 0 + 1 1 అవుతుంది. 9 పవర్ 1 కదా మిగిలింది, అంటే 9 ప్లస్ 9 ఇంటూ 3 పవర్ ఈ ప్లేస్ 0 అయిపోతుంది. n 0 అయితే 2n ఆల్సో 0. 0 - 1 అంటే -1 అవుతుంది. సో ఇక్కడ చూడండి, పవర్లో -1 వచ్చింది అంటే ఇన్వర్స్ ఫ్రాక్షన్ వచ్చింది అని అర్థం. ఇన్వర్స్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు క్యాల్కులేషన్ చేయటం టఫ్ అవుతుంది. అందుకోసం నేను n = 0 తీసుకోకుండా n = 1 తీసుకోమని చెప్తున్నా. పాయింట్ మీకు అర్థమవుతుంది? ఎస్. ఆల్జీబ్రిక్ ఇండిసెస్ ప్రకారం ఏదైనా కానీ ఎంత వాల్యూ అయినా అజంప్షన్ చేయొచ్చు. n = 1 అనుకుంటే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు n = 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 9 పవర్ n + 1, n + 1 అంటే 1 + 1 2 అవుతుంది, ప్లస్ 9 ఇంటూ 3 పవర్ 2n, 3 పవర్ 2n అంటే n ప్లేస్లో 1 పెడితే 2 ఇంటూ 1 2, 2 - 1 అంటే 1, అంటే 3 పవర్ 1 3 బై డినామినేటర్లో 9 ఇంటూ 3 పవర్ 2n అంటే 3 స్క్వేర్ -6 ఇంటూ n పెడితే n ప్లేస్లో 1 పెడితే 1 - 1 అంటే 0 అవుతుంది. 9 పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 1, 1 ఇంటూ 6 6 అవుతుంది. అందుకోసమే అలాగే ఉంచేసా. ఇప్పుడు నేను న్యూమరేటర్లో 3 కామన్గా ఉంది, 3ని కామన్ తీశాను. మిగిలింది 9 స్క్వేర్ ప్లస్ 9 మిగిలింది. 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ 9 అంటే 90 అవుతుంది. ఇది 90 బై, ఇక్కడ కూడా నేను 3నే కామన్ తీస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ టర్మ్లోంచి 3 స్క్వేర్లోంచి 3 పోతే ఇంకొక 3 ఉంటుంది. 3 ఇంటూ 9 అంటే 27 మైనస్ 6లో నుంచి 3 కామన్ అయితే 2 మిగులుతుంది. అబ్జర్వ్ చేయాలి, ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. 27 - 2 అంటే 25 అవుతుంది. 5తో క్యాన్సిలేషన్ చేస్తే 5తో 18 టైమ్స్, 5తో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 18/5, మరలా 5తో 18ని క్యాన్సిల్ చేస్తే 5 3 టైమ్స్ 15. ఇక రిమైనింగ్ మిగిలింది ఎంత? 18లో 15 పోతే 3 మిగిలింది. సో 3 3/5 అనేది ఆన్సర్ అవుతుంది. 3 3/5 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 54. If the average of 4 children is 12 years and the average of these children and their father is 20 years, what is the age of father? అమ్మ 4 చిల్డ్రన్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. సో సమ్ ఆఫ్ 4 చిల్డ్రన్ కావాలి అన్నట్లయితే 4 ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ వాళ్ళ యావరేజ్ వేస్తే సరిపోతుంది. ఇది 4 చిల్డ్రన్ యొక్క టోటల్ సమ్ అవుతుంది. అందులోకి ఫాదర్ యాడ్ అయ్యారు. ఆల్రెడీ 4 చిల్డ్రన్ ఉన్నారు, ఫాదర్ యాడ్ అయ్యారంటే 5 మెంబర్స్ అవుతారు. ఈ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ 20 అని ఇచ్చేశారు. సో ఇప్పుడే మాట్లాడుకున్నాం, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని యావరేజ్ని మల్టిప్లై చేస్తే సమ్ వస్తుంది. అంటే 5 టోటల్లో నుంచి 4 టోటల్ తీసేస్తే మిగిలేది 1 పర్సన్, అదే ఫాదర్ ఏజ్ అవుతుంది, గమనించాలి. సో 5 20s అంటే 100 అవుతుంది. 4 12 టైమ్స్ అంటే 48 అవుతుంది. 100లో 48 పోతే 52 మిగులుతుంది. సో ఫాదర్ ఏజ్ 52, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 55. If a plus b equal to 3, then the value of a cube plus b cube plus 9ab minus 27. సో మీరు క్లియర్గా గమనించినట్లయితే క్యూబ్స్ గురించి అడుగుతున్నాడు. నేను కూడా ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ని బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయాలి. రైట్. సో బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తే మిగిలేది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఫార్ములా రాస్తున్నా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఆల్రెడీ తెలుసు 3 అని, ఈక్వల్ టు 3 క్యూబ్ని RHSని క్యూబ్ చేస్తే 3 క్యూబ్ 27 అవుతుంది. సో మీరు ఇందులో గమనించినట్లయితే ఏ క్యూబ్ అడిగాడు ప్లస్ బి క్యూబ్ గురించి అడిగాడు. 3ab ఇంటూ 3 9ab అవుతుంది, ప్లస్ 9ab. ఈ ప్లస్ 27 ఈ సైడ్ వచ్చేస్తే -27 అవుతుంది. RHSలో ఏం మిగలలేదు కాబట్టి 0. వాడు అడిగిన క్వశ్చన్ కూడా ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ 9ab -27 గురించి అడిగాడు. దట్ ఈక్వల్ టు 0. 0 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. మీకు డౌట్ ఉండొచ్చు, మేడం మీరు ఎప్పుడు ఎజంప్షన్ మోడల్ మాట్లాడతారు కదా, ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములా ఎందుకు మాట్లాడారు అని. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 3 అని ఇచ్చి డైరెక్ట్గా ఫార్ములా నాకు అక్కడ కనిపిస్తుంది. ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ 9ab -27 అనేది ఫార్ములా నాకు డైరెక్ట్గా అర్థమైంది కాబట్టి నేను ప్రాక్టీస్ మీద ఏం చేశానంటే ఫార్ములాకి వచ్చేసా. లేదు మేడం నేను ఎజంప్షన్ బేసే మాట్లాడుతూ అనుకుంటే లెట్ ఏ ఈక్వల్ టు 2 బి ఈక్వల్ టు 1, ఎందుకంటే రెండింటిని యాడ్ చేస్తే 3 రావాలి కదా. ఇలా వాల్యూస్ తీసుకోండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఏ క్యూబ్ అంటే 2 క్యూబ్ 8 అవుతుంది. బి క్యూబ్ అంటే 1 ప్లస్ 9ab 9 ఇంటూ ఏబి అంటే 2 ఇంటూ 1 కదా. సో 2 ఇంటూ 1 2, 9 ఇంటూ 2 18 అవుతుంది, రాసేయండి. -27 గురించి అడుగుతున్నాడు, యాడ్ చేద్దాం. 18 ప్లస్ 1 19, 19 ప్లస్ 8 27 ప్లస్ 27 -27 క్యాన్సిల్, ఫైనల్గా మిగిలేది 0.
ఎలా చేసినా ఆన్సర్ వస్తుంది, గమనించాలి. నెక్స్ట్ 0 అనేది ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 56. If x plus 1 by x is equal to 2, then the value of x power 7 plus 2 by x power 6 is equal to, ఇది చాలా సార్లు మాట్లాడున్నాను, మరలా మాట్లాడుతున్నాను. ఒక నోట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే x ప్లస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుందో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే x ఇజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మాత్రమే జరుగుతుంది. x ప్లస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 అయిందంటే ఖచ్చితంగా x ఇజ్ ఈక్వల్ టు -1 అనే అర్థం. సందర్భం వచ్చింది కాబట్టి మరొక మాట కూడా మాట్లాడుతున్నా. x ప్లస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -2 అయింది అంటే x ఇజ్ ఈక్వల్ టు -1 అని అర్థం. ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే కంపల్సరీ ఈ మోడల్లో ఒక బిట్ అడుగుతున్నాడు, జాగ్రత్త పడండి. సో x ఇజ్ ఈక్వల్ టు 1 అని అనుకుంటే x ప్లస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 ఎందుకైందో ఒకసారి వెరిఫికేషన్ చేద్దాం. x ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 బై 1 అంటే 1 అవుతుంది, 1 ప్లస్ 1 అంటే 2 అవుతుంది, సరిపోయింది కదా. x 1 అయితే x ప్లస్ 1 బై ఎక్స్ అనేది 2 అవుతుంది. అలాగే x ఇజ్ ఈక్వల్ టు -1 కూడా పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తే -2 వస్తుంది. ఈ రెండు నోట్స్ గుర్తున్నాయి. అందులో మనకి మొదటి నోట్ మెయిన్, దాని గురించే ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు x ఇజ్ ఈక్వల్ టు ఎంత అయినట్టు, 1 అయినట్టు. వాడు x పవర్ 7 గురించి అడిగాడు అంటే 1 పవర్ 7, 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1 ప్లస్ 2 బై x పవర్ 6. సో x అంటే 1, 1 పవర్ 6 1, సో 2 బై 1 అంటే 2, సో 2కి 1 యాడ్ చేస్తే 3 అనేది ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 57. ఇన్ ట్రయాంగిల్ ABC, 2 మీడియన్స్ BE and CF intersect at the point O and P, Q are the midpoints of BO and CO respectively. If the length of PQ 3 cm, then length of FE will be. ఇక్కడ క్లియర్గా వాడు ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ తెలియాలంటే ఒక డయాగ్రామ్ ద్వారా చూస్తే సరిపోతుంది. ముందు ఏం చెప్పాడంటే ఒక ట్రయాంగిల్ తీసుకోమన్నాడు, దానికి ABC అనే నేమ్ ఇవ్వమంటున్నాడు. అలాగే మాట్లాడుకుందాం. ఈ పాయింట్ని A అందాం, ఈ పాయింట్ని B అందాం, ఈ పాయింట్ని C అందాం. తర్వాత BE అనే ఒక మీడియన్ లైన్ తీసుకోమంటున్నాడు. BE అనే మీడియన్ లైన్ ఇలా ఉంటుంది. AC యొక్క మిడ్ పాయింట్ E అని ఇండైరెక్ట్గా చెప్పాడు. తర్వాత CF అనే మీడియన్ లైన్ తీసుకోమన్నాడు. F అనేది మిడ్ పాయింట్ ఆఫ్ AB అని చెప్తున్నాడు. CF అనే మీడియన్ లైన్ తీసుకున్నాను. ఇవి రెండు O అనే పాయింట్ దగ్గర మీట్ అయ్యాయని చెప్తున్నాడు. ఇది O అనే పాయింట్. తర్వాత ఏం చెప్తున్నాడంటే BOకి COకి మిడ్ పాయింట్స్ తీసుకోమని చెప్తున్నాడు. వాడన్నట్లుగానే మాట్లాడదాం. BO యొక్క అసలు BO ఏది అని మీరు గమనించినట్లయితే ఇది కదా BO ఇక్కడ వరకు. సో BO యొక్క మిడ్ పాయింట్ అంటే ఇక్కడ ఉంటుంది, ఇది P అనే పాయింట్ అంట. నెక్స్ట్ CO అంటే ఇది, దీంట్లో ఉండే మిడ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, ఇది Q అంట. ఇవి రెండింటిని జాయిన్ చేయమంటున్నాడు. అప్పుడు PQ అనే లైన్ ఏర్పడుతుంది. దాని యొక్క లెంత్ 3 సెంటీమీటర్స్ అని ఇచ్చేశాడు. ఇప్పుడు నాకు కావాల్సింది FE యొక్క లెంత్, దీని యొక్క లెంత్ కావాలంటున్నాడు. రైటా? ఒక పాయింట్ చూడండి, నేను మాట్లాడుతుంది మీతో BOC అనే ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నా. ఏదైనా ట్రయాంగిల్ కావచ్చు, ఏవైనా ట్రయాంగిల్లో ఒక రెండు సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని యాడ్ చేస్తే లేదా జాయిన్ చేస్తే ఏర్పడే లైను థర్డ్ సైడ్లో హాఫ్ ఉంటుంది అండ్ ప్యారలల్గా ఉంటుంది మిడ్ పాయింట్ థియరం ప్రకారం. జాగ్రత్తగా గమనిస్తే BOC ట్రయాంగిల్లో BO యొక్క మిడ్ పాయింట్ని OC యొక్క మిడ్ పాయింట్ని జాయిన్ చేస్తే ఏర్పడ్డ PQ అనే లైను BCకి ప్యారలల్గా ఉంటుంది, BCలో హాఫ్ ఉంటుంది. PQ లెంత్ 3 సెంటీమీటర్స్ అయితే BC లెంత్ 6 సెంటీమీటర్స్ అవుతుంది, గమనించాలి. రైట్, ఇక్కడ BC లెంత్ 6 సెంటీమీటర్స్ వచ్చేసింది. ఈసారి నేను మాట్లాడుతుంది ABC ట్రయాంగిల్ గురించి. సేమ్ రీజనే చెప్తా. ఏవైనా రెండు సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేయగా ఏర్పడే లైన్ అనేది థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది అండ్ హాఫ్ ఉంటుంది. ఇప్పుడు ABCలో AB యొక్క మిడ్ పాయింట్ F, అలాగే AC యొక్క మిడ్ పాయింట్ E. ఇప్పుడు నాకు కావాల్సింది అవి రెండింటిని జాయిన్ చేస్తే EF లెంత్ కావాలి అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే థర్డ్ సైడ్ BCకి ప్యారలల్గా ఉంటుంది EF లేదా FE అనేది. సో BC యొక్క లెంత్ 6 అయితే దాంట్లో హాఫ్ ఉంటుంది EF అనేది, అంటే 3 అవుతుంది. సో EF యొక్క లెంత్ 3 సెంటీమీటర్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. జాగ్రత్తగా గమనించాలి. సో మిడ్ పాయింట్స్ని తీసుకొని యాడ్ చేయగా ఏర్పడ్డ లైన్ యొక్క లెంత్ అదర్ సైడ్లో హాఫ్ ఉంటుందనే అర్థం. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. In a triangle PQR, S and T are the points on PQ and PR respectively, such that ST parallel to QR and PS by SQ equal to 3/5, PR equal to 6 cm, then PT is ఈసారి కూడా క్వశ్చన్ మనం ఎలా చూద్దామంటే ట్రయాంగిల్ని తీసుకొని చూద్దాం. వాడి ఇచ్చిన ట్రయాంగిల్ పేరు PQR అనేది ట్రయాంగిల్ నేము. ఈ పాయింట్ని P అందాం, ఇది Q అందాం, ఇది R అందాం.
ఇప్పుడు పీక్యూ పైన ఎస్ అనే ఒక పాయింట్ తీసుకోమన్నాడు, మిడ్ పాయింట్ అని చెప్పలేదు, ఎక్కడో పాయింట్ తీసుకోమన్నాడు. పిఆర్ పైన మరొక పాయింట్ టీని తీసుకోమన్నాడు. ఇవి రెండింటిని జాయిన్ చేస్తే ఎస్టీ ప్యారలల్ టు క్యూఆర్ అని చెప్తున్నాడు. అంటే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని అర్థం. పిఎస్టీ అనేది పీక్యూఆర్ అనేవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. అందులో పిఎస్ 3 పార్ట్స్ ఇచ్చేశాడు, ఎస్క్యూ 5 పార్ట్స్ ఇచ్చేశాడు. తర్వాత పిఆర్ యొక్క టోటల్ లెంత్ 6 సెంటీమీటర్స్ ఇచ్చేసి మనల్ని పీటీ యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉంటుంది. సో ఇటు పక్క మీరు చూసినట్లయితే పి నుంచి క్యూ వరకు టోటల్గా 8 పార్ట్స్ ఉంది. సో ఇటు నుంచి చూసినట్లయితే పి నుంచి ఆర్ వరకు 6 సెంటీమీటర్స్ ఉంది. అంటే 8 పార్ట్స్ ఉన్నది 6 సెంటీమీటర్స్ అయితే మనకు కావాల్సింది పీటీ కదా. పీటీ అంటే ఈ సైడ్ చూడండి ఎన్ని పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్ ఉంది. సో 3 పార్ట్స్ ఉన్న దాని యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2తో 4 టైమ్స్, 2తో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 × 3 9. సో 9/4 వస్తుంది. 9/4 ఖచ్చితంగా డెసిమల్స్లో ఉంటుంది. ఆప్షన్స్లోకి వెళ్ళి డెసిమల్స్లో ఉన్నది చూద్దాం. 2 ఆప్షన్స్ ఉన్నాయి, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. కానీ నాకు సెకండ్ ఆప్షన్లో 9 మల్టిపుల్ కనిపిస్తుంది, అదే ఆన్సర్, థర్డ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే ఈ విధంగా క్యాన్సిల్ చేయండి. 4తో 2 టైమ్స్ 8 అవుతుంది. ఇక మిగిలింది 1/4 మిగిలింది. 1/4 అంటే 0.25 అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 59. If 5 sin square theta plus 4 cos square theta equal to 9/2 and 0 less than theta less than pi/2, then tan theta is equal to, tan theta అడుగుతున్నాడు. ట్రిగ్నామెట్రీ బిట్ వచ్చింది. మనం ఎప్పుడు ముందు యాంగిల్ అజంప్షనే మాట్లాడుకుంటాం. ఇప్పుడు నా దగ్గర సైన్ కనిపిస్తుంది, కాస్ కనిపిస్తుంది. అచ్చం సైనే కనిపిస్తే θ = 30 తీసుకోమని చెప్పేదాన్ని. అచ్చంగా కాసే కనిపిస్తే θ = 60 తీసుకోమని చెప్పేదాన్ని. సైను కాసు కాంబినేషన్ ఉంది కదా, లెట్ θ = 45 అని తీసుకోండి, సరిపోతుంది. లేదు అనుకుంటే ఫస్ట్ θ = 30 తీసుకొని వెరిఫికేషన్ చేయండి. కుదిరితే ఓకే, ఈక్వేషన్ సాటిస్ఫై అయితే ఓకే. లేదు అనుకుంటే 45లోకి రండి, లేదు అనుకుంటే 60లోకి రండి. ఇలా వెరిఫికేషన్ చేయండి. 3 యాంగిల్స్లోనే ఉంటుంది. సైను కాసు రెండు ఉన్నాయి కాబట్టి సమానంగా 45 తీసుకుందాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 × sin square theta. sin theta అంటే sin 45, sin 45 అంటే 1/√2. స్క్వేర్ ఉంది కదా, 1/√2కి స్క్వేర్ చేస్తే 1/2 అవుతుంది. ప్లస్ 4 × cos square theta, cos 45 హోల్ స్క్వేర్. cos 45 అంటే 1/√2, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 1/2 అవుతుంది. 5/2 4/2 యాడ్ అయితే 9/2 అవుతుంది. మనకు కావాల్సింది కూడా 9/2నే కాబట్టి θ = 45 సాటిస్ఫై అయింది. tan θ కావాలి, tan 45. సో tan 45 అంటే 1 అవుతుంది. 1 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 60. If 10,000 amounts to 11,664 invested in compound interest compounded annually for 2 years, then the annual rate of compound interest is. నేను 10,000 రూపాయలు అప్పు తీసుకుంటే అది 2 ఏళ్లకి 11,664 రూపీస్ అయింది. సో ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి. నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలని అడుగుతున్నాడు. మీరు తీసుకుంది 10,000, కట్టింది 11,664 రూపాయలు కట్టారు. ఎక్స్ట్రా కట్టింది 1,664 రూపీస్ కట్టారు. టోటల్గా 1,664 రూపీస్ ఎక్స్ట్రా కట్టారు. ఎక్స్ట్రా కట్టేదంతా ఇంట్రెస్టే. సో ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ వాల్యూ ఇంటూ 100 వేస్తే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వస్తుంది. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ రావాలి అంటే ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 వేయాలి. సో 0000 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 00 ఉంది కాబట్టి న్యూమరేటర్లో 2 డిజిట్లకు ముందు డెసిమల్ వస్తుంది. 16.64% అవుతుంది. ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి. సో 2 ఇయర్స్కి 16.64% అయిందంటే మన లెక్క ప్రకారం 1 ఇయర్కి 8% అవుతుందనే కదా. 1 ఇయర్కి 8% అనగానే 2 ఏళ్ళకి 16.64 అని చెప్తాం కదా. r + r + r × r/100 ప్రకారం. సో ఆన్సర్ ఇది 16.64% వచ్చింది. అంటే 1 ఇయర్కి 8% అవుతుంది. 8 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. From the top of tower 60 meters high, the angle of depression of the top and bottom of pole are observed to be 45 degree and 60 degree respectively. If the pole and tower stand on the same plane, the height of the pole in meters is. ఒకసారి క్లియర్గా గమనించండి. ఒక టవరు ఒక పోల్ ఉన్నాయంట. టవర్ యొక్క హైట్ ఏమో 60 మీటర్స్ అంట. ఈ టవర్ యొక్క హైట్ పై భాగం నుంచి పోల్ యొక్క పై భాగంని, టాప్ని బాటమ్ని చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ 45, 60 రెండు ఏర్పడ్డాయి అంట. మనకు కావాల్సింది ఏంటంటే టవరు పోలు రెండు ఒకే ప్లేన్ మీద ఉంటే పోల్ యొక్క లెంత్ కావాలి అని అడుగుతున్నాడు. హైట్ ఆఫ్ ద పోల్ అడుగుతున్నాడు. అబ్జర్వ్ చేయండి. ఇది టవర్ అనుకుందాం, దాని యొక్క హైట్ ఇచ్చేసాడు 60 మీటర్స్ అని. ఇది పోల్ అనుకుందాం, ఇది పోల్, దీని యొక్క హైట్ తెలియదు, మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఈ టవర్ యొక్క పై భాగం నుంచి పోల్ యొక్క పై భాగాన్ని చూశాడు, అలాగే పోల్ యొక్క క్రింద భాగాన్ని చూశాడు. ఇవి రెండు సేమ్ ప్లేన్ మీద ఉన్నాయని చెప్పాడు. ఇది మనతో మాట్లాడిన పాయింట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
సో టాప్ను చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 డిగ్రీ ఏర్పడింది అన్నాడు, అలాగే బాటమ్ను చూసినప్పుడు 60 డిగ్రీ అన్నాడు. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కదా అని అడగబాకండి, ఏదైనా మనం తీసుకునేది వన్ సైడే. నేను అందుకనే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని మాట్లాడుతున్నాను, వాడు ఇచ్చింది డిప్రెషనే, రైట్. ఇప్పుడు మీరు గమనించాల్సింది హెచ్ యొక్క లెంత్ కనుక్కోవాలి. ఇలా కనుక ఫామ్ అయినట్లయితే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఏబిసిడి అనేది ఖచ్చితంగా రెక్టాంగిల్ అవుతుంది, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ నేనేదో ఈ అనే పేరు పెడుతున్నాను, అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ నేను బిఈసి అనే ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో 60 డిగ్రీకి ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ బీసీ లేదు, కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ట్యాన్ తీసుకుంటున్నాను. ట్యాన్ 60 అంటే √3 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 60 బై అడ్జసెంట్ సైడ్ బీసీ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే బీసీ ఈక్వల్ టు 60/√3 అవుతుంది, గమనించాలి. సో 60/√3 అనేది బీసీ యొక్క లెంత్. నేను రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని చెప్పాను కదా, బీసీ ఎంతైతే ఉంటుందో ఏడీ కూడా అంతే ఉంటుంది, 60/√3 అవుతుంది, రైట్. ఇక్కడ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయండి, 45 యొక్క అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంటుందో ఆపోజిట్ సైడ్ అంతే ఉంటుంది. సో ఖచ్చితంగా ఏఈ యొక్క లెంత్ 60/√3 అవుతుంది. 45కి ఆపోజిట్ 60/√3 అయితే అడ్జసెంట్ కూడా అంతే, 45కి అడ్జసెంట్ 60/√3 అయితే ఆపోజిట్ కూడా అంతే. పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇంకా మీరు స్టెప్స్ ఎక్కువ పెంచుకోకూడదు. అబ్జర్వ్ చేయండి, నాకు కావాల్సింది ఏంటి, ఫైనల్గా కావాల్సింది పోల్ యొక్క లెంత్ అంటే సిడి కావాలి. సో పోల్ లెంత్ కావాలి అంటే టోటల్ టవర్ యొక్క లెంత్లో నుంచి అంటే బిఈలో నుంచి ఏఈని తీసేస్తే మనకి పోల్ యొక్క లెంత్ వస్తుంది. టోటల్గా బిఈ 60, అందులో ఏఈ ఎంత 60/√3 సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. రెండిట్లో కామన్గా 60 ఉంది, కామన్ తీసేసాను. ఇక మిగిలింది 1 - 1/√3 మిగిలింది. సో 1 - 1/√3 క్రాస్ మల్టిప్లై చేస్తే 60 × √3 - 1/√3 అవుతుంది, గమనించాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నాకు ఆప్షన్స్లో ఎక్కడ డినామినేట్లో √3 లేదు. సో డినామినేటర్లో √3 క్యాన్సిల్ అవ్వడం కోసం ఇదే ఫ్రాక్షన్ని √3/√3 చేస్తున్నా. అలా చేయటం వల్ల ఏ విలువ మారదు. సో √3 × √3 3 అవుతుంది. 3 అనేది 60ని 20 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో ఫైనల్గా మిగిలింది 20 × ఈ √3 అనేది ఈ మల్టిప్లికేషన్ జరుగుతుంది, లోపలికి మల్టిప్లై అవుతుంది. √3 × √3 3 అవుతుంది, -1 × √3 -√3 అవుతుంది. సో ఫైనల్గా 20 × 3 - √3 అనేది ఆన్సర్ అవుతుంది. అలాంటి ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 62. పై చార్ట్ ఇచ్చాడు, కొన్ని గేమ్స్కి సంబంధించిన పర్సంటేజ్లు, కొన్ని స్పోర్ట్స్కి సంబంధించిన పర్సంటేజ్లు ఇచ్చాడు. డైరెక్ట్గా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఎస్, ద రేషియో ఆఫ్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ఫుట్బాల్, బాస్కెట్బాల్ అండ్ క్రికెట్ టు దట్ ఆఫ్ స్పెంట్ ఆన్ టెన్నిస్, హాకీ అండ్ గోల్ఫ్. మనకు కావాల్సింది రేషియో కావాలి. ఏమేమి స్పోర్ట్స్కో చూద్దాం. మనకు కావాల్సింది ఫుట్బాల్కి, బాస్కెట్బాల్కి, క్రికెట్కి టోటల్ కావాలి. ఫస్ట్ చూద్దాం. ఫుట్బాల్ ఎంత ఉంది, 15% ఉంది. బాస్కెట్బాల్ ఎంత ఉంది, 12.5% ఉంది. క్రికెట్ ఎంత ఉంది, 25% ఉంది. యాడ్ చేద్దాం. 25ని 15ని యాడ్ చేస్తే అక్కడికి 40 అవుతుంది. 40కి 12 యాడ్ చేస్తే 52 అవుతుంది. అండ్ హాఫ్ ఉంది కదా, 52.5 అవుతుంది. సో 52.5 అవుతుంది, గమనించాలి. నెక్స్ట్ ఇంకేం కావాలో చూద్దాం. టెన్నిస్ కావాలి, హాకీ కావాలి, గోల్ఫ్ కావాలి. టెన్నిస్ ఎంత ఉంది, 10% ఉంది. అలాగే హాకీ ఎంత ఉంది, 15% ఉంది. అక్కడికి 25% అవుతుంది. గోల్ఫ్ ఎంత ఉంది, 12.5 ఉంది. సో 25కి 12.5 యాడ్ అయితే 37.5 అవుతుంది, అంటే 37.5. సో రేషియో చూస్తున్నప్పుడు కామన్గా డెసిమల్ ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది, అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నా దగ్గర 525, 375 ఉంది. 525లో 3 మల్టిపుల్ ఉంది, 375లో కూడా 3 మల్టిపుల్ ఉంది. రెండిట్లో ఉన్న 3 మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోతుంది. నా ఆన్సర్ 3 మల్టిపుల్ ఉండకూడదు, ఫస్ట్ పార్ట్లో కూడా సెకండ్ పార్ట్లో కూడా. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో ఎక్కడా 3 మల్టిపుల్ ఉండకూడదు అనుకున్నాం కదా, కానీ ఆ రెండు ఆప్షన్స్లో ఉంది, అందుకే అవి రెండు క్యాన్సిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా 2 ఆప్షన్స్ మిగిలాయి. ఆ 2 ఆప్షన్స్లో నేను ఎటువంటి క్యాల్కులేషన్ చేయకుండా వెంటనే సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అని చెప్తా, ఎందుకంటే నీకు ఈ తెలుసు కదా అంటారు కదమ్మా. 525, 375లో కంపేర్ చేస్తే 525 బిగ్గర్ కదా. సో బిగ్గర్ వాల్యూకి స్మాలర్ వాల్యూకి రేషియో వేస్తే బిగ్గర్ విస్ టు స్మాలరే వస్తుంది. ఖచ్చితంగా మీకు కావాల్సింది 525కి 375కి రేషియో. 525 ఈజ్ బిగ్గర్, 375 ఈజ్ స్మాలర్. సో ఖచ్చితంగా రేషియో కూడా బిగ్గర్ పార్ట్ ఈజ్ టు స్మాలర్ పార్ట్ అవుతుంది. ఈ 2 ఆప్షన్స్లో అలా చెక్ చేసుకుంటే ఓన్లీ సెకండ్ ఆప్షన్, ఇది బిగ్గర్ పార్ట్, ఇది స్మాలర్ పార్ట్. ఇది స్మాలర్ పార్ట్, ఇది బిగ్గర్ పార్ట్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 63.
If the total amount spent on sports during the year was 1,2,0,0,0,0,0, how much was spent on basketball? బాస్కెట్బాల్కి వాడేది ఎంత అని అడుగుతున్నాడు. టోటల్గా వాడేది 1,2,0,0,0,0,0 అని చెప్తున్నాడు. బాస్కెట్బాల్ అంటే 12.5% అవుతుంది. వాస్తవానికి నేను రాయాల్సిన స్టెప్ 12,000,000,000 అనేది 100% అయితే 12.5% ఎంత అని కనుక్కోవాలి. సో 0000 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నేను డైరెక్ట్గా 12ని 12.5తో మల్టిప్లై చేస్తున్నా. 12 టైమ్స్ 144 అవుతుంది. 12 హాఫ్ టైమ్స్ 6 అవుతుంది. 144 ప్లస్ 6 150 అవుతుంది. 150 తర్వాత ఇక్కడ ఎన్ని జీరోస్ మిగిలి ఉంటే అవన్నీ మన ఆన్సర్స్ అవుతాయి. సో ఆన్సర్ స్టార్ట్ విత్ 150. సో 150 అనేది 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. టోటల్ సెంట్రల్ యాంగిల్ షోయింగ్ ద మనీ స్పెంట్ ఆన్ హాకీ, ఫుట్బాల్ అండ్ అదర్ డ్యూరింగ్ ద ఇయర్ వాజ్. నాకు కావాల్సింది హాకీ, ఫుట్బాల్, అదర్ టోటల్గా కలిపి చూపించే సెంట్రల్ యాంగిల్ ఎంత అంటున్నాడు. సో హాకీ వచ్చేసరికి 15%, ఫుట్బాల్ వచ్చేసరికేనేమో 15%, అక్కడికి 30, అదర్ 10% అంటే 40% యొక్క సెంట్రల్ యాంగిల్ ఎంత అంటున్నాడు. టోటల్ సెంట్రల్ యాంగిల్ 360 డిగ్రీ అనేది 100% అయితే 40% వాల్యూ కనుక్కోమంటున్నాడు, గమనించాలి. సో ఈ 0000 క్యాన్సిల్ అయిపోయింది. 36 4 టైమ్స్ కావాలి అంటే 36ని 2 సార్లు డబల్ చేయాలి. ఒకసారి డబల్ చేస్తే 72, 72ని మరలా డబల్ చేస్తే 144. సో ఆన్సర్ ఈజ్ 144, 4th ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 65. If the money spent on cricket during the year was 2,000,000,000, then the money spent on tennis was. ఒకసారి క్లియర్గా చూడండి. నేనైతే పెన్ను పెట్టి తెలుసుకోలేదు, ఆన్సర్ మాట్లాడుకుందాం. వాస్తవానికి క్రికెట్ ఖర్చు పెట్టే అమౌంట్ 20 lakhs అన్నాడు, 20 లక్షలు అన్నాడు. టెన్నిస్ ఖర్చు పెట్టే అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో వాస్తవానికి క్రికెట్ ఖర్చు పెట్టే పర్సంటేజ్ 25%, అంటే 25% వాల్యూ 20 lakhs. నన్ను అడుగుతుంది టెన్నిస్ ఖర్చు పెట్టేది అంటే 10% వాల్యూ అడుగుతున్నాడు. సో 25% 20 lakhs అయితే 10% వాల్యూ ఖచ్చితంగా 20 lakhs కంటే తక్కువ ఉండాలి కదా. ఆప్షన్లోకి వెళ్దాం. ఇది 80 lakhs ఉంది, ఆన్సర్ కాదు. ఇది 40 lakhs ఉంది, ఆన్సర్ కాదు. 20 lakhs కంటే తక్కువ ఉండేది మన ఆన్సర్ అవుతుంది. 25% వాల్యూనే 20 lakhs అయితే 10% వాల్యూ ఖచ్చితంగా బిలో 20 lakh ఉండాలి కదా. 3rd ఆప్షన్ ఆన్సర్ కాదు, 4th ఆప్షన్ ఆన్సర్ కాదు. ఇంకో విషయం, 10 lakhs కూడా ఆన్సర్ కాదని చెప్తున్నా, ఎందుకో చెప్తా వినండి. 20 lakh 25% అయినప్పుడు 10 lakh అవ్వాలి అంటే అది ఖచ్చితంగా 25%లో హాఫ్ 12.5% అయ్యి ఉండాలి. కానీ అక్కడ ఉంది 10% కదా, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. మొత్తం 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి. ఫస్ట్ ఆప్షన్ మాత్రమే మిగిలింది, అదే మన ఆన్సర్ అవుతుంది. 8 lakh ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 66. ఏ డిస్కౌంట్ సిరీస్ ఆఫ్ 10%, 20% అండ్ 40% ఈజ్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ ఈజ్. ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇందాక బిట్లోనేమో 2 డిస్కౌంట్లు ఇచ్చాడు, సింగిల్ డిస్కౌంట్లోకి మార్చి ఇప్పుడు 3 ఇచ్చాడు. నేను ఆల్రెడీ మాట్లాడా, డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఆర్డర్తో సంబంధం లేదు, కానీ హైయెస్ట్ పర్సంటేజ్ నుంచి స్టార్ట్ చేయండి, అలా చేస్తే ఈజీగా ఉంటుంది. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ని 100 రూపాయలు అనుకోండి, మొదటి డిస్కౌంట్ 40% అనుకోండి, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. 100కి 40% అంటే 40 రూపీస్ అవుతుంది. సో 40 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే ఇంకొక 60 రూపాయలు కట్టాలి, 60 రూపీస్ పే చేయాలి. రెండో డిస్కౌంట్ 20% ఇచ్చారనుకుందాం. 60కి 20% అంటే 12 రూపీస్ అవుతుంది. ఈ 60లో 12 రూపీస్ పోతే మరొక 48 రూపీస్ పే చేయాలి. ఆ 48కి ఈసారి ఇచ్చిన డిస్కౌంట్ 10% ఇచ్చాడు. సో 48కి 10% అంటే 4.8 అవుతుంది. నాకు ఓవరాల్గా ఇచ్చిన డిస్కౌంట్స్ అన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. 40 + 12 52, 52 + 4.8 అంటే 56.8 అవుతుంది. సో టోటల్ డిస్కౌంట్ 56.8 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 67. The average of collection of 20 measurements was calculated to be 56 cm, but later it was found that a mistake had occurred in one of the measurements which was recorded as 64 cm but should have been 61 cm. The correct average must be. ఒకసారి క్లియర్గా క్వశ్చన్ మీనింగ్ వినండి. మొత్తం 20 కలెక్షన్స్ ఉన్నాయి, 20 నంబర్స్ ఉన్నాయి, లేదా 20 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వాటి యొక్క యావరేజ్ 56 అని చెప్పాడు, కానీ అందులో ఒక వాల్యూ 61 అయితే పొరపాటున 64గా తీసుకున్నారు. దానివల్ల యావరేజ్ అనేది మిస్టేక్ అయింది. కరెక్ట్ యావరేజ్ ఎంతో చెప్పమని అడుగుతున్నాడు. వాస్తవానికి తీసుకోవాల్సింది 61 తీసుకోవాలి కరెక్ట్గా, కానీ 64 తీసుకున్నారు. సో రాంగ్ తీసుకున్నారు. 3 ఎక్స్ట్రా తీసుకున్నారు. ఈ 3ని తగ్గిస్తే యావరేజ్ సరైపోతుంది. 3ని తగ్గించేటప్పుడు యావరేజ్ కదా మార్చాల్సింది. సో 3ని తగ్గించేటప్పుడు యావరేజ్ మారాలి అంటే ప్రతి వాల్యూకి 3 తగ్గాలి. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 20 వాల్యూస్ ఉన్నాయి. సో 3 అనేది 20 వాల్యూస్ తగ్గితే ఒక్కొక్క వాల్యూకి ఎంత తగ్గించాలో తెలుస్తుంది. సో యావరేజ్కి ఎంత తగ్గించాలో తెలుస్తుంది. నేను ఈ 3/20ని 2 × 10గా రాస్తున్నా.
3/10 అంటే 0.3 అవుతుంది బై 2. సో 0.3ని 2తో డివైడ్ చేస్తే 0.15 అవుతుంది. 0.3లో హాఫ్ అంటే 0.15 అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక్కొక్క అబ్జర్వేషన్కి 0.15 తగ్గించాలి. ఒక్కొక్క అబ్జర్వేషన్ అంటే యావరేజ్ అని అర్థం. సో యావరేజ్ 56కి 0.15ని మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. గమనించండి అమ్మా, 0.15ని సబ్ట్రాక్ట్ చేస్తే 56.00లో నుంచి ఎంత వస్తుందో చూద్దాం. 100 - 15 అంటే 85 వస్తుంది. నెక్స్ట్ మిగిలింది ఇక్కడ 5 మిగిలింది. 5 - 0 అంటే 5. నెక్స్ట్ మిగిలింది 5. సో 55.85 థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 68. The average weight of 12 parcels is 1.8 kg. Addition of another new parcel reduces the average weight by 50 grams. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద న్యూ పార్సెల్? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. నేను చెప్పే పాయింట్ వింటే మీరు ఎక్స్ అనుకునే పని లేకుండా, ఎక్కువ క్యాలిక్యులేషన్ చేసే పని లేకుండా ఈజీగా చేయొచ్చు. యావరేజ్ అంటేనే సపరేట్ కాన్సెప్ట్. జాగ్రత్తగా వింటే చాలా ఈజీగా ఉంటుంది, నోటితో మాట్లాడుకుంటే సరిపోతుంది. సో మీరు ఏం చేస్తారు అంటే, ఈ బిట్ యావరేజ్ బిట్ ఎలా చేస్తున్నామో ఇక్కడ నుంచి వచ్చే యావరేజ్ బిట్స్ అన్నీ అలాగే చేయండి. నేను చెప్పే పాయింట్ వినండి. ఏదైనా ఒక గ్రూప్లోకి వెళ్ళి నేను జాయిన్ అవ్వాలనుకుంటే, గ్రూప్ దగ్గర ఏ లక్షణాలు ఉన్నాయో నా దగ్గర కూడా అదే లక్షణాలు ఉంటే నన్ను గ్రూప్లో జాయిన్ చేసుకుంటారు, లేదు అంటే పంపించేస్తారు. సో గ్రూప్ దగ్గర ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవే క్వాలిటీస్ నాలో ఉంటే మాత్రమే జాయిన్ చేసుకుంటారు. నేను గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత గ్రూప్ యొక్క యావరేజ్ తగ్గింది అంటే గ్రూప్ దగ్గర ఉన్నదానికంటే నేను తక్కువ తీసుకెళ్ళానని అర్థం. గ్రూప్లోకి వెళ్ళాక గ్రూప్ యొక్క యావరేజ్ పెరిగింది అంటే నేను వెళ్తూ ఎక్కువ తీసుకెళ్ళాలని అర్థం. ఒకసారి జాగ్రత్తగా పాయింట్ వినండి. 12 పార్సల్స్ అంటున్నాడు. నేను 12 పర్సన్స్ అని మాట్లాడతా, ఏదన్నా ఒకటే కదా. ఒక 12 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ 1.8. ఒక్కొక్కళ్ళ దగ్గర 1.8 రూపీస్ ఉంది. యావరేజ్ అంటే అందరి దగ్గర ఉన్న ఈక్వల్ షేర్ అని అర్థం. నా దగ్గర 1.8, ఇంకొకరి దగ్గర 1.8, మీ దగ్గర 1.8, అలా 12 మంది దగ్గర 1.8 రూపీస్ చొప్పున ఉంది. అందులోకి మరొక పర్సన్ వచ్చాడు అంటే 12 పర్సన్స్, ఒక పర్సన్ యాడ్ అవ్వటం వల్ల 13 పర్సన్స్ అయ్యారు. అప్పుడు యావరేజ్ ఏం జరిగింది అంటే 50 గ్రామ్స్ లెస్ అయింది. సో 50 గ్రామ్స్ లెస్ అయింది. గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత లెస్ అయింది అన్నాడు అంటే వీడు ఖచ్చితంగా తక్కువ తీసుకెళ్ళాడని అర్థం. ఎంత తక్కువ తీసుకెళ్ళాడో చూద్దాం. సో గ్రూప్లోకి వెళ్ళాక 50 గ్రామ్స్ లెస్ అయింది అంటే ఆ లెస్ అయిన దాన్ని అందరూ లెస్ చేసుకొని ఉంటారు. ఒకవేళ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత వీడు తక్కువ తీసుకెళ్తే వీడి దగ్గర తక్కువ ఉంది కాబట్టి అందరూ తగ్గించుకుంటారు, గుర్తుపెట్టుకోండి. వీడి దగ్గర ఎక్కువ ఉంటే అందరూ ఎక్కువ చేసుకుంటారంటే అందరూ పెంచుకుంటారు. అబ్జర్వ్ చేయండి, 50 గ్రామ్స్ని అందరూ తగ్గించుకుంటారు. అందరూ అంటే మొదటున్న 12 పర్సన్స్, తర్వాత ఉన్న 1 పర్సన్, టోటల్గా 13 పర్సన్స్. సో 50 గ్రామ్స్ని 13 పర్సన్స్ తగ్గించుకుంటే 13 50s 650 గ్రామ్స్ అంటే వచ్చేవాడు వస్తూ 650 గ్రామ్స్ తక్కువ తెచ్చాడని అర్థం. 650 గ్రామ్స్ని కేజెస్లోకి మారిస్తే 1000తో డివైడ్ చేయాలి. 0 క్యాన్సిల్ అయిపోయింది. 65/100 అంటే 0.65 అవుతుంది. అంటే వచ్చేవాడు న్యూ పర్సన్ అనేవాడు ఉండవలసిన 1.8 కంటే 0.65 తక్కువ తెచ్చాడు. దాన్ని తగ్గిస్తే మనకి న్యూ పార్సల్ యొక్క వెయిట్ తెలిసిపోతుంది. సో 1.8లో నుంచి 0.65ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 0 ఉంది. 10 - 5 అంటే 5. సో 7 - 6 అంటే 1.1, 1.15 అవుతుంది. 1.15 థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. ఇది జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది, కానీ ఒక్కసారికైతే రాదమ్మా. అందులో చాలా కన్ఫర్మ్ ఇస్తాను నేను, అందులో ఒక్కసారికైతే రాదు. ప్రాక్టీస్ మీద మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 69. The average of 20 boys in a class is 12 years. 5 new boys are admitted to the class whose average is 7 years. The average of the boys in the class becomes. యావరేజ్ బిట్టే వచ్చింది, ఇందాకట్లాగే మాట్లాడుతున్నా అమ్మ. మొదట ఒక 20 బాయ్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ 12. అందులోకి 5 న్యూ బాయ్స్ చేరారు. చేరేటప్పుడు కంపల్సరీ వాళ్ళ దగ్గర మొదటిసారి గ్రూపులో ఎంత యావరేజ్ ఉందో అంతతో రావాలి. కానీ ఆ వచ్చిన 5 మెంబర్స్ యావరేజ్ 7తో వచ్చారు. టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు, గమనించాలి. ఒక్కసారి నేను చెప్పే పాయింట్ అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్లో ఉన్న యావరేజ్ 12. ఇందులోకి ఎవరు యాడ్ అయినా, ఈ 20 బాయ్స్లోకి ఎవరు యాడ్ అయినా కంపల్సరీ 12 రూపీస్ తీసుకొని రావాల్సిందే. ఇక్కడ ఇయర్స్ అంటున్నాడు, నేను రూపీస్ అంటున్నా, ఇలా మాట్లాడితే ఈజీగా ఉంటుందని. ఎవరైనా 12 రూపీస్ తీసుకొని రావాల్సిందే. 5 మెంబర్స్ వచ్చారు, వస్తూ 7 రూపీస్ తీసుకొని వచ్చారు. అంటే 12 తీసుకోవని రావాల్సిన చోట 7 రూపీసే తీసుకొచ్చారు. 5 తక్కువ తెచ్చారు. ఉండవలసిన దానికంటే 5 తక్కువ తెచ్చారు. 5 ఎంతమంది తక్కువ తెచ్చారు? 5గురు తక్కువ తెచ్చారు.
అంటే మొత్తం మీద 5గురి మీద కలిపి 5 5s 25ని తక్కువ తెచ్చారు. సో ఇప్పుడు గ్రూపులోకి జాయిన్ అయ్యారు, వస్తూ వాళ్ళు 25 తక్కువ తెచ్చారు కదా, అందరూ తగ్గించుకుంటారు. వచ్చిన తర్వాత తక్కువైంది అంటే ఆ తక్కువైందని అందరూ తగ్గించుకుంటారు. అది గ్రూప్ యొక్క రూలు. యావరేజ్ అంటే ఈక్వల్ షేర్, అందరి దగ్గర ఈక్వల్ ఉండాలి కాబట్టి తగ్గితే అందరూ తగ్గించుకుంటారు, పెరిగితే అందరూ పెంచుకుంటారు. అందరూ అంటే స్టార్టింగ్ 20 బాయ్స్, వీళ్ళొక 5 బాయ్స్, మొత్తం మీద 25 మెంబర్స్. అంటే 25ని 25 మెంబర్స్ తగ్గించుకుంటే ఒక్కొక్కళ్ళు 1 రూపీ తగ్గించుకోవాలని అర్థం. దేనికి? ఒరిజినల్గా ఉన్న యావరేజ్ కంటే ఒక్కొక్కళ్ళు 1 రూపీస్ తగ్గించుకున్నారు. సో ఒరిజినల్గా ఉండవలసిన యావరేజ్ 12, దానికంటే 1 తగ్గింది కాబట్టి ఇప్పుడు 11 అవుతుంది. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత గ్రూప్ యొక్క యావరేజ్ అనేది 11 4th ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. వాస్తవానికి 12 ఉండాలి, 7 తెచ్చారు, 5 తక్కువ తెచ్చారు, 5 మెంబర్స్ అంటే 25 తక్కువ తెచ్చారు. ఈ 25ని 25 మెంబర్స్ అందరూ తగ్గించుకుంటే ఒక్కొక్కరికి 1 రూపాయి తగ్గుతుంది. 12 ఉండాల్సిన చోట 1 తగ్గింది కాబట్టి 11 అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 70. ఇఫ్ 3 పవర్ x ప్లస్ 3 ప్లస్ 7 ఈక్వల్ టు 250 దెన్ x ఇస్ ఈక్వల్ టు, ఒక ఈక్వేషన్ ఇచ్చి అందులో x వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఈ కాన్స్టెంట్ ప్లస్ 7 అటు తీసుకెళ్ళిపోతే -7 అవుతుంది. 250లో 7 పోతే 243 ఉంటుంది. 3 పవర్ x ప్లస్ 3, 243ని 3 పవర్ 5 అని రాసుకోవచ్చు. గమనించండి 3 పవర్ 5 గానే ఎందుకు రాశానంటే బేసిస్ ఈక్వల్ చేయడం కోసం అలా రాశా. సో బేసిస్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేయొచ్చు. x ప్లస్ 3 ఈక్వల్ టు 5 అంటున్నాడు. సో x ప్లస్లో 2 ఉంటే 2 ప్లస్ 3 ఈక్వల్ టు 5 అవుతుంది కదా, అర్థం కాలేదు కాబట్టి రాస్తున్నా. సో పవర్స్ ఈక్వల్ చేయొచ్చు, x ప్లస్ 3 ఈక్వల్ టు 5 రాయొచ్చు. ఈ ప్లస్ 3 ఈ సైడ్ తీసుకెళ్ళిపోతే -3 అవుతుంది. x ఇస్ ఈక్వల్ టు 5 - 3 అంటే 2. x ఇస్ ఈక్వల్ టు 2 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.